అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవెనార్థులు. ఎన్నికలలో తిరుగుతున్న కారు షెయి పువ్వు పార్టీల పెద్ద సార్లు షెయి మీద రివెంజ్ తీసుకుంటున్న కారు మేడారంలా తిరుగువారం పండగ ఇట్లా మస్తు ముచ్చట్లున్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు. తెలంగాణలో మరో స్కామ్ ఆధారాలతోటి బయట పెట్టిన రామన్న సార్. రువ్వడి మీద ఉంది ఎలక్షన్ల ప్రచారం గెలిచేందుకు నాయకులైతాండ్రు గరం. మేడారంలో తల్లులకు ఇయ్యాల తిరుగువారం భక్తులు తగ్గలేదు తల్లులు పోయిన వనం. పులి పెడుతుంది అందరికందరిని తిప్పలు దండోరా వేసి ఎప్పిండ్రు ఉండాలని పైలము. మున్సిపల్ ఎన్నికలు అచ్చుడేమో గాని నాయకులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. చిన్న నాయకులకెంచి పెద్ద నాయకుల దాకా అందరూ ప్రచారం చేస్తాండ్రు. బజ్జీలు దేవుడు పోరగాన్లను ఎత్తుకునుడు దండోరాలేసుడు రోడ్లూడ్సుడు మురికి కాలువలు సాఫ్ చేసుడు ఇట్లా చిన్న ఉండే ప్రచారాల ముచ్చట్లు. మరి ఇన్ని దినాలు ఖర్చు పెట్టింది జనాలలో తిరిగింది గొంతు మొత్తం పోయేటట్టు ఒర్రింది ప్రతిపక్ష పోలను తిట్టింది పగ్గాలు పట్టిన పార్టీని ఎకేరు పెట్టింది ఈ దినాల కోసమే ఓట్లు వడుడు కోసమే నాయే. మరి ఇప్పుడు అవన్నీ డబ్బులు కావాలేగా. మరి ఇవాళ ఎట్లా తీర్పాటు పడ్డారో చూద్దాం పాండ్రి. కాంగ్రెస్ వాళ్ళే కయ్యాలి బీఆర్ఎస్ లో లొల్లులే మాకేయురంటే మాకేయు రోడ్లని అందరికందరూ జనాల నడిమిట్లకు వచ్చి లొల్లి వేసిర్రు మస్తు ప్రచారం చేసిర్రు. మున్సిపల్ ఎలక్షన్లు 16 తారీఖే ఉండు డేట్ దగ్గర పడితోటి 3 పార్టీ వాళ్ళు జోరు మీద ప్రచారం చేసుకుంటే రువ్వడి పెంచిర్రు. అటు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇయాల్టి సంది జిల్లాల పర్యటన చేయబోతాండు. ఇవాళ నల్గొండ మిర్యాలగూడలో తిరిగిండు. ఓట్లు మాకేయాలి కారు పార్టీకి అయితే ఏమైతుందో చెప్పి షేయి పార్టీకి ఓటెందుకు అయ్యానో చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు పరిపాలన చేసిరు మొత్తం తెలంగాణను దోసుకున్నారు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా. జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు సిగ్గుతోని తల. 6వ తారీఖు నిజామాబాద్ రూరల్ 7 నాడు పరిగి 8 నాడు భూపాలపల్లి 9 నాడు మెదక్ జిల్లాల పర్యటన. అటెనక ఓట్ల దినం దగ్గర పడుతుంది కాబట్టి ప్రచారాలు బంద్ పడతాయి. ఇటు కారు పార్టీ పెద్ద సారులు సుతం ప్రచారానికి బయలుదేరిర్రు. 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు గడువు మొన్నటితోటి ముగిసింది. ఇక ప్రచారం చాలా అయింది. ఇటు హరీష్ రావు సార్ సుతం బయటకు వచ్చి ఎలక్షన్ల ప్రచారం చాలు చేసిండు. ఆడోళ్ళందరితోటి కలిసి నడిమిట్ల కూర్చొని వాళ్ళకి ఏం కావాలి ఎట్లుంది ఇప్పటి పాలట మీకు ఎవరు కావాలి అన్నట్టు అన్ని లైన్ పెట్టి అరుచుకుంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు చూద్దాం. మా దవాఖానలకు కావు 2000 ఇచ్చాను కోసేస్తున్నారు. ఈ పైన ముంగడిస్తున్నారు పైన రేపు ఎల్లుండాక మరి కేసీఆర్ ఉన్నాక మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తున్నారు. మేము కేసీఆర్ అన్నం మీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు. మేము భూములు లేక బతుకుతున్నాం. ఇక మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయ తప్పితే కాదు కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు మంచిది. రేవంత్ సార్ మా మీద మాట్లాడి నెగిటివ్ మాటలు చెప్పని తిరిగితే మేము చేసే మంచి పనులు మాత్రం ఇనిపిత్తలేవు. కరెంటు బాధలు ఓవాలి ఎరువుల బాధలు తప్పాలి పిల్లలకు చదువులు మంచిగా రావాలి 4000 పింఛన్ రావాలి అక్కశలకు 25,000 రావాలంటే కేసీఆర్ రావాలంటే హరీష్ రావు సారు. 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది యాది పెట్టుకుని మర్చిపోకుండా కారు పార్టీకే మీ ఓటయ్యూరు మిగిలింది మేం చూసుకుంటాం అంటారు.
అందుకోసం 10వ వార్డు మహేందర్ గౌడ్, 11వ వార్డు జై మల్లేష్, 12వ వార్డు స్వాతి గణేష్, 13వ వార్డు నవీన్కు ఓట్లేయరని చెప్పుకొచ్చిండు. మా అక్క చెల్లెలకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది, కారు గుర్తు కోటేసి కేసీఆర్ ను గెలిపింది, మళ్ళా మంచి రోజులు తెచ్చుకుందాం మనందరం. ఈ ఎరువుల బాధలు పోవాలి, పోవాలన్నా వద్ద ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి, మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2500 రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టారు. బంగారం ధర తగ్గాలనా? నీకు బిడ్డ ఉన్నది అయింది, నీకు పెళ్లికొచ్చిన బిడ్డనట్టుంది, నీకు రంది ఎక్కువ కొట్టుంది. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నారా బాబు, దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ జరంతా మీ అందరు ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అని ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు, స్వాతి గణేష్ మా చెల్లె 12వ వార్డు పేరు ఉన్నది. ఈ చెల్లెని కూడా మీరు అందరూ అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా తమ్ముడు నవీన్ 13వ వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం వేసుకుంటున్నాం, మనకు 4000 పెన్షన్ కోసం వేసుకుంటున్నాం. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా? తట్ అస్సలు కార తూసు అంది, చేయి చేత కాదు, మా పువ్వే వికసిస్తుంది, మాకే ఓట్లేరు అన్నట్టు మాట్లాడారు బండి సంజయ్ సారు. సీఎం సారే గా మధ్య నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, తెలంగాణలో పైసలు లేవు, ఒక్క రూపాయి అప్పు పుడతలేదని చెప్పిండు కదా. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. దీన్ని గుర్తు చేసి మరి బండి సంజయ్ సార్ మాట్లాడిండు. సీఎం సారే పైసలు లేవన్నాడు, మరి సిరిసిల్ల ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎవరు పైసలు ఇవ్వాలంటే మా మోదీ సార్ ఇస్తారంటాడు. ఏ బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, పువ్వు గుర్తు కోటేయమని చెప్పు, ఒకసారి గెలిపించని చెప్పు, సిరిసిల్ల సంగతి అభివృద్ధి సంగతి మనం చూద్దామన్నాడట బండి సార్ తోటి మోదీ సారు. ముఖ్యమంత్రి ఎవరో తెలుసా, నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇవ్వలేరు, వాళ్ళ ప్రభుత్వం లేదు, ఉన్నప్పుడు ఇవ్వలే, ఇప్పుడు ఇద్దామన్నా లేనే లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇస్తాడక్క, తీసుకొస్తా. సిరిసిల్ల అభివృద్ధి కావాలనా లేదా? కరీంనగర్ లెక్క సిరిసిల్ల ఏత్తాం, కేసీఆర్ చెయ్యనియలే, బయటకించి పైసలు తీసుకొస్తా అంటే థర్డ్ నువ్వు తెస్తే మాకు పేరు రాదని అద్దండట. పైసలు తీసుకురానియాడు, తీసుకొస్తే అటు ఇటు పెడతాడు. 11వ తారీఖు ఎన్నికలు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళతో ఏం కాదు, కారోళ్ళ పని అయిపోయింది, మాకే ఓట్లేయుర్రి, పువ్వు పార్టీని గెలిపియుర్రి, అభివృద్ధి మేం చేసి చూపిస్తామంటాడు బండి సారు. బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు, సిరిసిల్ల సంగతి ఏందో అభివృద్ధి ఏందో నేను చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాక కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోనరా, నా ముంగట నిలబడు, ముడి పైసలు ఎట్లా నేను చూస్తా, నీకు పక్కా పైసలు ఇస్తాడక్క. ఇలా మోడీ దగ్గరికి పోయి నేను లొల్లి పెట్టానా లేదా, అడగాల లేదా, మీకు ఇల్లు రావాలా లేదా, మీకు సిరిసిల్ల అభివృద్ధి చెందాలా లేదా, చేయలేదా, రోడ్లు కావాలా లేదా, మోరీలు కట్టాలా లేదా, పార్కులు అభివృద్ధి చేయలేదా. కరీంనగర్ చూడరక్క, కరీంనగర్ ఎట్లా తయారు చేస్తాడు, కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దురా. ఇలా చేద్దామంటే చేయలేదా 5 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు. అరే లెటర్ తీయరు, సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాడు. ఇటు 7-8 తారీఖులలో పువ్వు పార్టీ తరపు సపోర్ట్ చేసేందుకు పవన్ సార్ సిద్ధమైందట. ఏపీ సీఎం చంద్రబాబు సారు, మంత్రి లోకేష్ సార్లను సుధా రంగంలోకి దింపుతారట. ఇది ఇట్లుంటే మొన్న ముస్లింలను హిందువులు ఎట్లా కలుపుతారు, వాళ్ళు చేయబట్టే హిందువులకు తిప్పలైతేనే గోసపడతారని తిట్టిన పువ్వు పార్టీ ఈ ఎన్నికల మాత్రం ముస్లిం సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చిర్రట. క్యాండిడేట్లు మంచోళ్ళు అయితే వాళ్ళ పనితనం మంచుకుంటే ఇనామా చేసేందుకు సుతం ప్రజలు వెనకాడతలేరు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇంక్లైన్ బస్తీలో 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ దావా స్వాతి రమేష్ బాబుని వాళ్ళ ఆడపడచని ఇనామా చేస్తాం అంటారు. ఇంతకుముందు 10 సంవత్సరాల నుండి చాలా బాధలు పడ్డాము.
మాకు ఎటువంటి హామీలు కూడా ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మా ఇంటివాడు దావా స్వాతి, దావా రమేష్ బాబు వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి మా మద్దతుతోనే ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. వాడు మాకు గత 10 సంవత్సరాలుగా మాకు ఎటువంటి సంక్షేమాలు లేక మా లైన్ మొత్తం వెనుకబడిపోయి ఉండగా మేము అనేక రకాలుగా బాధపడ్డాం. గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మా బస్తీ వాసుడు మాకు అన్ని విధాలుగా మాకు దగ్గరుడు మా ఇంటోడు దావ రమేష్ అన్న గారు మాకు కొంచెం చొరవ తీసుకొని మా లైన్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు, నీళ్లు, నల్ల, కాలువ ఏదైనా కానీ కొంచెం అన్ని విధాలుగా మాకు సహకరించింది. 7వ వార్డు నుంచి నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఇంక్లైన్ వాసులందరికీ కూడా నా జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. నేను మన సుభాష్ నగర్ వాసులందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను మంచి పని చేసిర్రు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిర్రు, బాధలు చెప్పిన తీర్చిర్రు, నీళ్లు నల్ల అన్ని వేసిర్రు, విశ్వాసం కొద్ది ఉంటాం అందుకే ఏకగ్రీవం అంటారు ఇల్లు. వేరేటోళ్ళు రాకుర్రి వచ్చిన వేస్తే ఓట్లేమని ఏకంగా ఫ్లెక్సీలు పెట్టి మరీ చెప్పుకొచ్చిర్రు. ఉత్తగా ఇంటి పక్క పుంట లొల్లి పెట్టుకుంటూనే ఊకోరు, ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు. మరి అసోంటిది ఓ పెద్ద పార్టీ పెట్టి రాష్ట్రాన్ని ఏలి మస్తు పేరున్నోళ్లను ఇబ్బంది పెడితే ఆ లూకుంటారా? అయితే మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ గురించి కారు పార్టీలో ఉన్న పెద్ద సార్లను ఓలను పిలిచి విచారించిండ్రు. ఆఖరికి కేసీఆర్ సార్ను సుతం పిలుసుడుతోటి కారు పార్టోళ్ళు మస్తు గరమైండ్రు. దీనికి రివెంజో లేకపోతే తొవ్వంగా వెళ్ళిన ముచ్చట్లో గాని ఇప్పుడు గరం ముచ్చట ముందటికి పట్టుకొని వచ్చిండు రామన్న సారు. అదేందో చూడుండ్రి. దివాలా తీసిన రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు 1000 కోట్ల ప్రాజెక్టులు ఎట్లా వచ్చినాయి అనుకుంటా 6000 కోట్ల స్కామ్ అని ఆధారాలతో బయట పెట్టిండు రావణ సారు. అందరినీ సిట్టిచారణకు పిలిచినప్పుడే అనుమానం వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అనుకుని తప్పుడు మొదలుపెట్టిరట. దీంతో సీఎం పెద్ద స్కామ్ బయట పడ్డదంటాడు రామన్న సారు. నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడైనా దొంగ నన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడేమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. 2023 జూలైలో కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ అనే కంపెనీకి లొల్లైతే ఇద్దరు కలిసి ఎన్సీఎల్ఏటీ అనే ఆపరేషన్ చేయిరట. అగో దాని మీదనే ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందట. ఈ పంచాయతీలో కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని జడ్జి శరత్ కుమార్ సార్కు మెసేజ్ చేసిరట. దీంతో నెత్తినపై ఒత్తిడి అవుతుందని కూడా తప్పకుండా అని చెప్పిండు రామన్న సారు. ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే తన బినామీ భాగోతం, తన బినామీ యొక్క కుంభకోణం, 6000 కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయట పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే, కాబట్టి తప్పని పరిస్థితి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ, ఈ 3 ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి. నేను చదువుతాను, ఒకసారి వినండి. ద సుప్రీం కోర్ట్ ఆన్ January 23rd sought responses of the Center, Telangana, CBI, ED and SFIO on a plea seeking an independent probe into multi-crore corporate fraud involving alleged collusion of state authorities and a high-ranking member of the judiciary.
ఇదే కంపెనీకి రేవంత్ రెడ్డి సీఎం కాగానే 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి. దివాలా కేసు నడిచే కంపెనీకి అందులో కొలువులు చేసేటోళ్లకు పైసలు ఇచ్చేందుకు లేక బ్యాంక్ నుంచి 15 లక్షల అప్పు తీసుకుర్రు. అసొంటి కంపెనీకి 6,000 కోట్ల ప్రాజెక్టుని ఎట్లు ఇచ్చిర్రని అడిగిండు రావణ సారు. ఇగో ఈ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేయాలి, ఇప్పుడు అయితేన్న పనులు ఆపేయాలి, ఈసారి పూర్తయ్యే వరకు కంపెనీకి ఇంకో పని కాకుండా బ్లాక్లో పెట్టాలి, ఈ కంపెనీ మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని డిమాండింగ్ చేస్తారు రావణ సారు. ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి బాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఈ డబ్బులు గతంలో మీరు గుర్తుండాలి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. మొన్న సీఎం సార్ దావోస్ పోయినప్పుడు 4-5 రోజులు కనిపించాలి, ఆ టైంలో ఏడికి పోయారని అడిగిండు. మొత్తం మీద మొన్న సిట్ సార్లు కారు పార్టీ వాళ్ళను అరసబెట్టి అడుగుడు ఏందో కానీ ఇప్పుడు తెలంగాణలో మరో పంచాయతీ చాలైనట్టు ఉంది. మరి ఇదేనా అవుతుందో రేవంత్ సార్ ఏమని చెప్తారో చూడాలి. ఆయన ఎలక్షన్ల టైంలో ఇసొంటి ముచ్చట్లు మచ్చనేది ఎత్తాయో పాజిటివ్ అవుతాయో చేయి పాటలకు చూడాలి మరి. తల్లుల రాక పోక కోట్లాది మంది భక్తులు, ఏడికాడ ట్రాఫిక్, బంగారం, పంటలు, గుడిసెలు, పాకలు, అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే మేడారం గురించి చరిత్ర ఒడవదుల్లా గంత ఉంది తెలంగాణ కుంభమేళ గురించి. కానీ మొన్న తల్లులు వనంలోకి ఓవుడుతోటి జాతర అయిపోయింది. అప్పటి సంది మేడారం చిన్నపోయింది కానీ భక్తులు ఓవుడు మాత్రం తగ్గుతలేరు. ఇవాళ ఇంకో స్పెషల్ ఉంది మేడారానికి. తిరుగువారం చేస్తారు మేడారంలా. మేడారం జాతర 28 నుంచి 31 దాకా సాగింది. కానీ నెల ముందటి సందే లక్షల మంది వచ్చిర్రు వెనదేవతను కొలుసుకునేందుకు. ఇక ఇలా మేడారం కన్నపల్లి గుళ్ళల్లో సమ్మక్క సారలమ్మలకు తిరుగువారం పండుగ చేస్తారు. జాతర సాలై వారం అయినాక చేస్తారు ఇది. పూజారులు గుడిని నీట్గా చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజలు చేసిర్రు. ఇలా కూడా మస్తు మంది పోయారు మేడారానికి. పట్టాంత పైకం వచ్చినట్టే ఉంది ఈసారి. మంగళవారం హుండీలను హన్మకొండలున్న టీటీడీ ఫంక్షన్ హాల్కు తీసుకొని పోయి అటెనక లెక్క పెడతారు. పోయినసారి 760 హుండీలు పెడితే ఈసారి 788 హుండీలు పెట్టిర్రు. అందులో బట్ట హుండీలు 43, 3 ఓడిబియ్యం హుండీలు ఉన్నాయి. పైసలు లెక్క పెట్టేందుకు 170 మంది సిబ్బంది, అనుభవం ఉన్న 150 మంది, 20 సీసీ కెమెరా నడమల ఇగో జరుగుతాయట ఈ హుండీ లెక్కలు. భక్తులు మొక్కులు పెట్టుకుంటే దొంగలు మాత్రం హాళ్ల పండ్లాలు నరుమోన్నెడదాకా. జంపన్నవాగు గద్దెల కాడ బంగారు గొలుసులు, ఫోన్లు, పైసలు ఎత్తుకొని పోయిర్రు. ఇక మేడారం అంతా క్లీనింగ్ పనితోటి బిజీ అయింది. చికెన్ ముక్కలు, ఇస్తారాకులు, ప్లాస్టిక్ గిలాసులు, చెత్త మొత్తం పేరుకపోయింది. దీంతో 6,000 మందితోటి క్లీనింగ్ పనులు సురు చేసిర్రు. ఇలా తిరుగువారం కాబట్టి మళ్ళీ భక్తుల రద్దీ పెరుగుతుందని చిలకలగుట్ట, జంపన వాగు, స్నానాలు చేసే స్పాట్లు, ఆర్టీసీ బస్టాండ్ అసలు మెయిన్ జాగాలను జప్పన క్లీన్ చేసే పని పెట్టుకుర్రు. మొత్తం మీద ఇన్ని దినాలు భక్తులతో నిండిన మేడారం ఇంకో 4-5 దినాల ఖాళీ అవుతుంది. ఒకప్పుడు మా స్కూల్లో పులిని చూసినవా అంటే అమ్మో పుల అస్సలు చూడలే అందుము, ఎవ్వరు కూడా చేయలేవట్టకపోదుముల్లా. కానీ ఈసారి అయితే ఆ ఊళ్ళకే అత్తన్నాయి, అందరు చూడబట్టే. పులి బాధలు, పులితోటి మనిషికి బాధలు చిన్నగా లేవు. ఇంతకు ఏమైందంటారా చూడుండ్రి. ఒక కాడ పులి సావు, పులితోటి తిప్పలు, పులి దండోరా, ఎమ్మెల్యే కామెంట్లు ఇవన్నీ పులి అయ్యబట్టే. మొత్తం పులి చుట్టే తిరుగుతున్నది ముచ్చట. గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ ఉన్నది, అందరు రావాలే, ఇయ్యాల కోటా ఉన్నది, చక్కెర బియ్యము ఇత్తరహో అని దండోరాలు ఈనే ఉంటారు. కానీ పులొచ్చింది పొదుగుకి బయటకు రాకుండా దండోరా వేసి చెప్పేది చూసిరా. ఇగో గీడ చూడుర్రి, గీళ్ళు ఎత్తాండ్రు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం డప్పు కొట్టి మరీ చెప్తురు పులితోటి పైడమని. సిద్దిపేట జగదేవపురం పరిధిలో పులికాలి ముద్రలు, శ్రీనివాసాపురంలో పులి అడుగులు కనిపించినాయట. దీంతో సిద్దంకి, చంపక్ హిల్స్లల్లా
ట్రాప్ బోన్లు 25 ట్రాప్ కెమెరాలు థర్మల్ డ్రోన్ కెమెరాలు పెట్టి పులిని పట్టే పనిలో పడ్డారు. రాజానగరం మండలము రఘునాథపురంలో కూడా తిరుగుతున్నది పులి. బర్రెను చంపింది పులి. దివాన్ చెరువు కాడ సీసీ కెమెరాలు చూసి పరేషాన ఎండ్రు జనాలు. ఇక ఎస్వీసీపీ కళ్యాణ మండపం తాన గోడ దుంకి జీడి మామిడి తోటలకు పోయింది. దీంతో ఆడున్న జనాలు మస్తు భయపడతాండ్రు. రాజమండ్రిలో పులి ఎక్కువ తిరుగుడుతోటి జనాలు భయపడుతున్నారని ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. అందరికీ నమస్కారం. హై అలర్ట్ అందరికీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీబీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్త, అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. హనుమకొండలో ఉన్న కాకతీయ జూ పార్క్లో షెరడ్ అనే తెల్ల పులి చనిపోయిందంట. హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ నుంచి పోయిన ఏటా ఇక జూలైలో పట్టుకపోయినరు. కానీ 15 ఏళ్ళకి బతుకుతాయట. దీన్ని తెచ్చినప్పుడు 14 ఏళ్ళ పులి మొన్నటిదాకా మంచిగానే ఉన్న పులి 2 దినాల కిందనే కక్కుకుందట. ఇక జరింత షిక్ అయిందంట. డాక్టర్లు ఎంత కట్టబడ్డా బతకలే, గుండెపోటు వచ్చి చనిపోయిందని అంటారు వీళ్ళు. 15 ఏళ్ళు మాత్రమే బతికే పులి 15 ఏళ్ళకే గుండెపోటుతోటి చనిపోటుతోటి ఇక జంతువులు ఇష్టపడేటోళ్ళు బాగా బాధపడతాండ్రు. ఈరోజు కాకతీయ జూలాజికల్ పార్క్లో శరణ్ అనే ఒక వైట్ టైగర్ చనిపోవడం జరిగింది. దాని వయసు వచ్చేసి 15 సంవత్సరాలు. అన్ఫార్చునేట్గా అది ఒక 2 days నుంచి సిక్ అయింది. ఒక వామిటింగ్ చేసుకుంది, అదొక సింటమ్ తప్ప ఏమీ లేకుండే. అయితే దానికి తగ్గట్టుగా మన డాక్టర్స్ టీమ్ అండ్ హైదరాబాద్ జూలాజికల్ పార్క్లో నుంచి కూడా వెటర్నరీ ఎక్స్పర్ట్ టీం వారి సలహాల మేరకి మనము దాని ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా మనకి ఈరోజు మార్నింగ్ అది డెత్ అవ్వడం జరిగింది. సో దాని కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి మన డాక్టర్ కార్తికేయ గారు చెప్పారు. జంతువులు జంగల్ని నాశనం చేసి అటు ఇండ్లను పాడు చేసినాక అటు రోడ్ల మీదకి రాకుండా ఏడుంటాయి అనబట్టే కొందరు ఇండ్లు కట్టాలన్నా, ఆఫీస్కు పర్మిషన్ వేయించాలన్నా, శవం గాలాలన్నా, పేపర్లు రాయాలన్నా, చెట్లు నరుకుడు, జంగిల్ని ఖతం చేసుడు ఎక్కువైపోతుంది. మరి అన్నిటికీ జంగల్ మీద పడితే ఆ పులులు ఎటు పోతాయి? ఇటే వస్తాయి. పాలు పోసి మాంసం పెట్టి వెంచుర్రు అని చెప్పేసి కారడ్డాలు అడబట్టే వరం తగ్గుడుతోటి కోపంగా ఉన్న జనాలు. ఒకప్పుడు టీచర్లు అంటే మస్తు మర్యాద ఉండేది. ఇప్పుడు టీచర్లకు మరవడేటోళ్ళే ఎక్కువైనరు కదా. సార్లు వస్తాండ్రంటే రోడ్లు అందుకొని ఉరికేటోళ్ళు. కానీ ఇప్పుడు సారున్న సుతం కాలు మీద కాలు వేసుకొని దర్జా కూసుంటాన్రు. అయినా అందరిట్లా లేరుల్లా. కొందరు మంచిగా సార్లను సన్మానిస్తాన్రు, గురువును పూజిస్తాన్రు. అసోంటి ముచ్చట్నే ఇది. ఓసారి నజరేయుండ్రి. అగో చూసిరా, ఎడ్ల కచ్చంలో సారు కూస్తున్నాడు కానీ ఎట్లు లేవు. పిల్లగాండ్లే బండిని లాగకుండా వస్తాండ్రు. అటో పిల్లగాడు ఇటో పిల్లగాడు పట్టుకొని టీచర్ బండిని లాగిండ్రు. అటెనక మళ్ళీ 2 జాయిన్ అయినరు. ఇక అందరు కూడా ఎడ్ల బండిని మనిషి బండిని చేసిరు అన్నట్టు. బడిపంతులు కొలువు తీరే టైం వచ్చుడితోటి శాల్వా కప్పి ఇంత చిన్న స్వీట్ ముక్క పెట్టి టాటా బై బై చెప్తుండ్రు చాలా మంది. కొందరైతే రిటైర్డ్ అయిందిగా పోనీ పాటు మళ్ళీ ఇంకా శాల్వా లేదు కానీ సపందాకా ఉంటారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు అనే ఊళ్ళే ఎడ్ల బండిని మంచిగా తయారు చేసి అందులో మహావాది దత్తకుమార్ సార్ను కూర్చోబెట్టి బండిని దొప్పుకుంటూ వచ్చిండ్రు. సారోళ్ళ మేడం సుధా పక్కపోట కూర్చున్నది. సార్ ఎంత మంచి సారో, గింత మంచిగా సత్కారం అందుకుంటాండు. బండితోటి ఫంక్షన్ కాడికి వచ్చి నడుచుకుంటూ రాగా పిల్లగాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిండు. పైసలు తీసుకుంటలేరా, పుక్కట్ల చదువు చెప్తాండ్రా అనే పిల్లగాళ్ళు ఉన్న ఈ కాలంలో సత్కారాలు చేసుకొని సన్మానం అందుకున్న సారు సుత ఎంత మంచోడో. పిల్లగాళ్ళకు సారుకు పౌరమైండు. గందుకనే గింత మంచిగా సన్మానం అందింది సారుకు అనబట్టే ముచ్చటెరికైన జనాలు.
వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్ని ఓడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా, మనని పొయ్యొద్దునా. ఉంటాం మరి.